పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మొత్తానికి 11A సీటు ఏదైనా ఫ్లైట్లో ఉంటే 11A సీటు అది చెత్త సీట్ అనుకుంటారు చాలామంది. ఈ సీట్లో కూర్చోకూడదు అనుకుంటారు, కొంత అసౌకర్యంగా ఉంటుంది అనుకుంటారు. ఎందుకంటే 11A సీట్లో సాధారణంగా 11A సీట్లకి విండో ఉండదు. ఎవరైనా ఫ్లైట్ ఎక్కిన తర్వాత 11Aలో కూర్చొని బయటకు చూడాలనుకుంటే విండో పూర్తి స్థాయిలో ఉండదు. ఎందుకంటే అక్కడ రెక్క వస్తుంది విమానానికి. అట్ ది సేమ్ టైం అక్కడే ఎమర్జెన్సీ గేట్ కూడా ఉంటుంది. దీంతో చాలామంది 11A సీట్ని ఎంచుకోరు, ఎందుకంటే బయటకు చూస్తే ఏమీ కనిపించదు. 11A ఒకటే కాదు, రెక్క పక్కన ఉండే 9A కావచ్చు, 10A కావచ్చు, 11A కావచ్చు, 12A కావచ్చు. ఈ సీట్లని సెలెక్ట్ చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే విమానం ముందు ఏ ప్రాంతం అంటే బయటకు చూస్తే విండో నుంచి ఏమీ కనిపించదు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ రెక్క భాగంలోనే సాధారణంగా ఎమర్జెన్సీ సీట్ ఉంటుంది. కాబట్టి ఈ 11A సీటు అక్కడే ఉంది. ఆ సీటు పక్కనే ఎమర్జెన్సీ గేట్ ఉంది. ఆ గేటే ఇక్కడ విశ్వాస్ కుమార్ రమేష్ని కాపాడింది. విశ్వాస్ కుమార్ రమేష్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు. విశ్వాస్ కుమార్ రమేష్ నిన్న ప్రమాదం జరిగిన తర్వాత లేచి మొత్తం ఆ మంటల్లోంచి లేచి నడుచుకుంటూ వస్తున్న వీడియో అది. ఆయన పక్కనే ఇంకో బాక్స్లో మీరు చూడొచ్చు. ఈ బాక్స్లో 2 బాక్సులు కనిపిస్తాయి. మొదటి బాక్స్లో మీరు విజయ్ కుమార్ ఆయన ఎవరైతే విశ్వాస్ కుమార్ రమేష్ కొనుక్కున్న టికెట్, ఇది ఫ్లైట్ టికెట్ ఎకనామీలో ఉంటుంది. ఈ 11A సీటు ఈ ఎకనామీలో విశ్వాస్ కుమార్ అక్కడే కూర్చున్నాడు. ఇతను బ్రిటిష్ ఇండియన్ భారతీయ సంతతికి చెందిన బ్రిటిషర్. ఆయన నిజంగా అకౌంట్లోకి వస్తే బ్రిటిష్ పౌరసత్వం ఉన్న వ్యక్తి. ఆయన గుజరాత్కి వచ్చి ఇక్కడ పర్యటన ముగించుకొని తిరిగి లండన్కి వెళ్తున్నారు. లండన్లో ఆయన దిగాల్సింది, కానీ దురదృష్టం వెంటాడింది, అదృష్టం ఆయన్ని కాపాడింది. నిజంగా చెప్పాలంటే దురదృష్టం వెంటాడింది, అదృష్టం ఆయన్ని కాపాడింది. విశ్వాస్ కుమార్ రమేష్ విండో పక్కన కూర్చోవడం, 11A సీట్లో కూర్చోవడం, 11A సీట్లో కూర్చున్న తర్వాత ఆ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ సీట్ ఓపెన్ అవ్వడం, అక్కడి నుంచి దూకి రమేష్ బయటపడ్డం. ఆయనకి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ప్రధాని మోదీ ఇవాళ గుజరాత్లో ఎక్కడైతే అహ్మదాబాద్లో ప్రమాదం జరిగిందో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రత్యేకంగా విశ్వాస్ కుమార్ రమేష్ దగ్గరికి వెళ్ళారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనతో మాట్లాడారు. మీరు వీడియోలో చూస్తున్నారు. ప్రధాని మోదీ విశ్వాస్ కుమార్తో మాట్లాడుతున్న సన్నివేశాన్ని. మోదీ విశ్వాస్ కుమార్తో అసలు ఏం జరిగింది, ప్రమాదం జరిగే సమయంలో ఫ్లైట్లో జరిగిన సంఘటన ఏంటి, మీరు ఏం గమనించారు, ఏ సమయంలో ఫ్లైట్ పైకి ఎగిరిన తర్వాత గాల్లోకి వెళ్ళిన తర్వాత డౌన్ అవుతప్పుడు పైలట్ నుంచి ఏమైనా అనౌన్స్మెంట్ వచ్చిందా, అక్కడున్న క్రూ నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చిందా అని చెప్పేసి మోదీ అతన్ని అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. నిజంగా 243 మంది ఫ్లైట్లో ఉన్న 43 మందిలో విశ్వాస్ కుమార్ ఒక్కడే బతికాడు. ఆ ప్రమాదాన్ని కల్లారా చూశారు. మొత్తానికి ఇక్కడ మరణాల సంఖ్య మొత్తానికి ఇప్పటికీ 265గా నమోదైంది. ఒక్క విశ్వాస్ కుమార్ మినహా, ఒక విశ్వాస్ కుమార్ రమేష్ మినహా మిగతా వాళ్ళందరూ చనిపోయారు. బయట సాధారణంగా 11A సీట్ని చెత్త సీట్ అంటారు. చెత్త సీట్ అనడం వల్ల ఆ చెత్త సీటే లక్కీ సీట్ అయింది. లక్కీ సీట్ అయి విశ్వాస్ కుమార్ లాంటి ఒక వ్యక్తిని మృత్యుంజయుడిగా మార్చింది, అతని ప్రాణాలని కాపాడింది. విశ్వాస్ కుమార్ నిజంగా అదృష్టవంతుడు. నిజంగా ఇండియన్ భారత సంతతికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఇండియా నుంచి ఎంతో కష్టపడి బ్రిటన్ వెళ్ళాడు, అక్కడే సెటిల్ అయినాడు, అక్కడ పౌరసత్వం కూడా వచ్చింది. అటువంటి విశ్వాస్ కుమార్ తన మూలమైన గుజరాత్కి వచ్చాడు. గుజరాత్లో తమ కుటుంబ సభ్యుల్ని, తన ఫ్యామిలీని కలవడానికి వచ్చాడు, కలిశాడు. ఆ తర్వాత తిరిగి ప్రయాణం అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అందరూ బూడిదైపోయారు. కానీ విశ్వాస్ కుమార్ ఒక్కడే చిన్న చిన్న గాయాలతో చూడండి నడుచుకుంటూ వస్తున్నాడు. నిజంగా అతను ఎంత అదృష్టవంతుడు. ఇంత పెద్ద ప్రమాదంలో దాదాపు 1,20,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది ఫ్లైట్లో. ప్రమాదం జరిగిన సమయంలో 1,20,000 లీటర్లు ఒకేసారి మండితే, మామూలు ఇంట్లో సిలిండర్ పేలితేనే మనకు ఇల్లంతా బద్దలైపోతుంది, మనుషులుంటే ప్రాణాలు పోతాయి. ఒకసారి మీరు స్క్రీన్లో ఇంకొక వీడియో కూడా చూడొచ్చు. సుమన్ టీవీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించిన వీడియో. ఫ్లైట్ ఆకాశంలోకి ఎలా వెళ్తుంది, వెళ్ళే సమయంలో అంటే ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్న తర్వాత ఫ్లైట్లో ఉన్న సిచ్యువేషన్ అంతా ఒక్కసారిగా సెట్ చేస్తూ ఒక్కసారిగా చూడండి సిచ్యువేషన్. ఇది ఒరిజినల్గా జరిగింది. ఒరిజినల్గా ప్రమాదం జరిగిన సమయంలో సిచ్యువేషన్ ఇది. ఒకసారి మీరు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా రూపొందించిన వీడియో. ఒక ఊహాజనితమైన వీడియో ఇది. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, సేమ్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బోయింగ్ 787 విమానం ఇలాగే ఆకాశంలోకి ఎగిరింది. ఆ తర్వాత వెంటనే ఇలా యాక్సిడెంట్కు నేలపై ఎగిరి కిందికి వచ్చి అక్కడున్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ని ఢీకొట్టింది. హాస్టల్ని ఢీకొట్టిన వెంటనే భారీ ఎత్తున మంటలు వచ్చాయి. ఎయిర్ ఇండియా విమానం ఎలా ప్రమాదానికి గురైందని
చెప్పే ఉదాహరణ కోసం మేము ఈ వీడియోని రూపొందించాం. సుమన్ టీవీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ వీడియోని తయారు చేసింది. ఫ్లైట్లో ఉన్న 242 మంది కన్నుమూశారు. వాళ్ళతో పాటు ఆ హాస్టల్లో ఉన్న వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతదేహాలు దొరకాల్సి ఉంది. ఈ ఫ్లైట్లో ఉన్న 242 మంది మృతదేహాలు మొత్తం ముక్కలైపోయాయి. ఎక్కడికక్కడ ఒక్కరి దేహాన్ని కూడా. విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక ప్రమాదం ఇంత పెద్దగా జరగడం, ఇంత పెద్ద బ్లాస్టింగ్ జరగడం, అది విమానం వెళ్ళి ఒక కాలనీ మీద పడిపోవడం, ఆ కాలనీ చుట్టూ ఉన్న కిలోమీటర్ రేడియస్లో మొత్తం మంటలు వ్యాపించడం, అక్కడున్న చెట్లు, చేమలు, కార్లు అన్నీ తగలబడిపోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడంటే ఎంత అదృష్టవంతుడు ఆయన. విశ్వాస్ కుమార్ రమేష్ నిజంగా అదృష్టవంతుడే కదా. భూమి మీద నూకలుంటేనే ఇలా జరుగుతుందని చాలామంది మన పెద్దోళ్ళు చెప్తుంటారు. ఇంకో విచిత్రం ఏంటంటే, విశ్వాస్ కుమార్ రమేష్ అట సాధారణంగా నాస్తికుడంట. దేవుని నమ్మడు, దేవునిపైన నమ్మకం లేదు. విమాన ప్రమాదానికి ముందు విశ్వాస్ కుమార్కి దేవుడిపైన విశ్వాసమే లేదు. విమాన ప్రమాదం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి ఏం జరిగిందని అతన్ని అడిగితే ఆయన చెప్పిన మొదటి మాట ఏందో తెలుసా? దేవుడున్నాడు, నన్ను కాపాడాడు అని. నిజంగా గొప్ప విషయం కదా. విశ్వాస్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 11A సీటు చెత్త సీట్ అని అందరూ అనుకోవచ్చు, కానీ సెక్యూరిటీ ఉన్న సీటు, విమానంలో విండో పక్కన రెక్కల పైన ఉండే సీటు 11A సీటు ఇప్పటిదాకా అందరూ చెత్త సీట్ అనుకున్నారు, కానీ ఇది సెక్యూరిటీ ఉండే సీట్ అనే విషయాన్ని రుజువైంది. ఇంత పెద్ద విమాన ప్రమాదంలో కూడా సాధారణంగా మనం ఫ్లైట్ ఎక్కగానే అక్కడ ఉండే ఎయిర్ హోస్టెస్ చాలా స్పష్టంగా విమానం ప్రమాదంలోకి గురైనప్పుడు, లేకపోతే ప్రమాదం జరిగేటప్పుడు, లేకపోతే విమానంలో సిగ్నల్స్ వచ్చేటప్పుడు అక్కడ ఉండే వాళ్ళు, ఫ్లైట్లో కూర్చున్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం చెప్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటి చెప్పనా, ఇక్కడ నాకు తెలిసిన సిచ్యువేషన్ ఏంటంటే, సరిగ్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే సమయంలోనే ఏం చేయాలో చెప్తారు. ఈ సమయానికి ముందే మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కినప్పుడు ఒకసారి ఆలోచించండి. టేక్ ఆఫ్ అవుతున్న సందర్భంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఒక ఆడియో టేప్ ప్లే అవుతుంది. అక్కడున్న ఎయిర్ హోస్టెస్ నిల్చొని బెల్ట్ ఎలా తగిలించుకోవాలి, ఆక్సిజన్ ఎలా పెట్టుకోవాలి, ఫ్లైట్ ఇబ్బందికర పరిస్థితిలోకి వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితిలోకి వచ్చినప్పుడు దానిలోంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడైనా సముద్రంలో ఫ్లైట్ కూలిపోయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ జాకెట్లు ఎక్కడుంటాయి, విండో కూర్చున్న తర్వాత ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ గేట్లు ఉంటాయి, ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సరిగ్గా ఈ సీన్ నాకు తెలిసి బోయింగ్లో ఇదే ప్రక్రియని ఎక్స్ప్లెయిన్ చేసిన సరిగ్గా 50 సెకండ్లలోనే ఫ్లైట్ కూలిపోయింది. మేడే అనే రిపోర్టు ఏటీసీకి అందింది. అహ్మదాబాద్ ఏటీసీకి అందిన కొద్ది క్షణాల్లోనే ఫ్లైట్ అక్కడ మేఘాని నగర్లో కుప్పకూలిపోయింది. 2 వీడియోలు చూస్తున్నాను మీరు. విశ్వాస్ అక్కడ ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించి మేము ఏఐలో రూపొందించిన వీడియో ఒక బాక్స్లో, అట్లాగే ఫ్లైట్ యాక్సిడెంట్ సమయంలో బయటపడ్డ విశ్వాస్ కుమార్కి సంబంధించిన వీడియో. నిజంగా ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ చెత్త సీటే విశ్వాస్ కుమార్ని కాపాడింది. ఆ చెత్త సీటే విశ్వాస్ కుమార్కి భవిష్యత్తును మిగిల్చింది. 11A సీట్ని చెత్త సీట్ అంటారు కదా, ఆ 11A సీటే విశ్వాస్ కుమార్కి నమ్మకాన్ని అంటే జీవితాన్ని మిగిలించింది ఒక రకంగా చెప్పాలంటే. మీరేమనుకుంటున్నారు యాక్చువల్గా? విశ్వాస్ కుమార్ బతకడానికి కారణం ఏంటి? విశ్వాస్ కుమార్ నిజంగానే బచాయించడం అనుకుంటున్నారా? మీరు విశ్వాస్ కుమార్కి సంబంధించి ఏదైనా చెప్పాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, సుమన్ టీవీ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.